అతను కూడా నేను నిన్న చెప్పినట్టు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేర చరిత్ర ఉందని తెలిసింది సార్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ వెళ్ళింది. అతను ఎప్పుడూ చాలా మైనర్ గా ఉన్నప్పుడే అంటే చదువుకున్నప్పుడే ఏదో రేప్ కేసులో ఉన్నాడు, అది మేనేజ్ చేశాడు అనేది వెరిఫై చేస్తున్నారు. ఎందుకంటే ఒకసారి రేప్ కేసులో ఎఫ్ఐఆర్ అయితేనే అతను ఆ రికార్డ్స్ క్రైమ్ రికార్డ్స్ లో ఉంటుంది. సో నో బడీ ఈస్ టెల్లింగ్. బట్ అతను కానీ దేవదాస్ కానీ వాళ్ళు ఇక్కడ ఉండకోకుండా మొన్న వచ్చి ఇన్వెస్టిగేషన్ లో చాలా చాలా కీలక పాత్ర వహించారు. సో సార్ నరేందర్ రెడ్డి దీంట్లో ఈ కేసులో పూర్తిగా బాధ్యత మీరు అనుకుంటున్నారా? అసలు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఏమేమి కారణాలు మీ దగ్గర దొరికింది సార్? అంటే ఆధారాలు దొరికినాయి కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ చాలా ఆర్గ్యుమెంట్లు అయినాయి ఆ రిమాండ్ ఛాలెంజ్ చేస్తూ. ఆనరబుల్ కోర్ట్ అప్రిషియేటెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్. వాట్ ఎవర్ సాంకేతికంగా కానీ సాక్ష్యాధారాలు కానీ ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది. అంటే మెయిన్ గా కుట్రదారులు ఎవరు అనుకుంటారు, ఎవరు చేసేవారు? ఇప్పుడు వరకు ఈ రోజు వరకు నిన్నటి దాకా మన సురేష్ అనుకున్నాం. ఈ రోజు A1 గా ఈయన నరేందర్ రెడ్డి గారు ఈ కేసులో నరేందర్ రెడ్డి, సురేష్ కావచ్చు, అక్కడ ఉన్న గ్రామస్తులలో ఎవరైతే భూమి లేని వాళ్ళు 19 మంది అంటున్నారు, ఆ 19 మందికి డైరెక్షన్ ఫోన్ ద్వారా ఇచ్చాడా? ఇలా కోఆర్డినేషన్ అవన్నీ కూడా సాంకేతికంగా ఇవన్నీ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ అన్ని మనం బయట ఇదవ్వకూడదు. కానీ ఈయన ఈ యొక్క గొడవకి కానీ అక్కడ ఫస్ట్ నుంచి ఒక గవర్నమెంట్ మీద కానీ, గవర్నమెంట్ అంటే అడ్మినిస్ట్రేషన్ మీద, కలెక్టర్ గారి మీద ఆ యొక్క ఎక్విజిషన్ టైంలో వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి, వద్దు అని చెప్పడానికి, లేకపోతే ఇట్లా ఇవన్నీ చేయడానికి ఈయన పాత్ర ప్రధానంగా ఉంది కాబట్టి, దానికి ఎవిడెన్స్ ఉంది కాబట్టి మేము ఈ రోజు మిగతా వాళ్ళతో కలిపి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది. సార్ నరేందర్ ని కస్టడీ కోరిరా సార్? ఎన్ని రోజుల పాటు కస్టడీ కోరారు? కస్టడీ పిటిషన్ వేసాము. దాని మీద ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. కోర్టు ఎన్ని రోజులు ఇస్తుంది అనేది, ఎందుకంటే కొద్ది ఫర్దర్ గా కొంత డేటా రావాల్సి ఉంది. ఆ డేటా అనలైజ్ చేయడానికి, సో ఇనిషియల్ గా సెల్ ఫోన్ ఓపెన్ చేయడానికి లేకపోతే ఇంకా చేయడానికి కొంత టైం పడుతుంది. ప్రాథమిక సమాచారం పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో దీంట్లో కేటీఆర్ పాత్ర ఏమైనా భావిస్తున్నారా మీరు ఎట్లా మీరు ఊహలకి సంబంధించింది అట్లా కాదు. దీంట్లో ఒకటే చెప్తున్నా నేను కారంపొడితో దాడి చేసిరంట సార్. అసలు కారంపొడి ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? సురేష్ అదే కారంపొడి తీసుకొచ్చారు, కొంత లిక్కర్ కూడా తీసుకొచ్చారు అనేది మనకు ఎవిడెన్స్ కనిపిస్తుంది. సో దీనికి ఎవరెవరు తీసుకొచ్చారు, ఎవరెవరు ఏం చేశారు అనేది డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మీకు ఎప్పటికప్పుడు ఈ రోజు వరకు ఇన్వెస్టిగేషన్ అంతా మీకు తెలియజేస్తున్నాను నేను. సో భవిష్యత్తులో ఎవరి పాత్ర ఉంది, ఎలా ఉంది అనేది ఊహాగానాలు కాదు. మాకున్న ఎవిడెన్స్ ప్రకారం, అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు, అట్లాగే సాంకేతిక ఎవిడెన్స్, మెయిన్ దీంట్లో ఒకే విధంగా మీకు తెలియజేయడం ఏంటంటే, అమాయకులు కానీ, ఫార్మర్స్ కానీ, ఎవరైతే అక్కడ చాలా మంది ఉన్నారు ఆ రోజు, సో వాళ్ళు బిహేవియర్ని బట్టి వాళ్ళని చూసి చాలా మందిని ఫస్ట్ లో మేము అనుమానితులుగా తీసుకొచ్చి వాళ్ళని వదిలేయడం జరిగింది. ఒకేసారి 35 మందిని పంపించేసాం. సో ఎవరు దీంట్లో సంబంధం లేని వాడిని ఎవరిని యాక్షన్ అవకాశమే లేదు. అట్లాగే దీంట్లో సంబంధం ఉన్న వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదు. అక్కడ గ్రామస్తులకు కానీ తాండావాసులకు పోలీస్ శాఖ తరఫున మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అక్కడ వాళ్ళు చాలా మంది భయపడుతున్నారంట, అంటే పోలీస్ వాళ్ళు వస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి, ఇట్లా గ్రామస్తులు కొంత భయభ్రాంతాలకు గురి అవుతున్నారు అని చెప్పి సమాచారం ఉంది. శాఖ తరఫున మీరు ఏం చెప్తారు? ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఈ యొక్క ఘటనలకి ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క ఆఫీసర్ల మీద అటాక్ చేసి, పోలీసుల మీద అటాక్ చేసిన సంఘటనకి దాన్ని ఉద్దేశపూర్వకంగా ఎవరు మెన్సీరియా అంటే మైండ్ లో అటువంటి ప్లాను, కుట్ర లేని వాళ్ళు ఎవ్వరు భయపడక్కర్లేదు. వాళ్ళు గ్రామాల్లో ఉండొచ్చు, చాలా మంది ఉన్నారు కూడా, ఎవరు భయపడాల్సిన పని లేదు. మిగతా వాళ్ళు ఎవరైతే మెయిన్ ఉన్నారో వాళ్ళందరూ అబ్స్కాండింగ్ అయిపోయారు. సో వాళ్ళందరూ హైదరాబాద్ ఇవన్నీ కూడా వెళ్ళారు. వాళ్ళ కోసం టీంలు ఉన్నాయి. ఇది నిరంతర ప్రక్రియ. మరి మొత్తం ఈ యొక్క ఘటనలో ప్రతి ఒక్కరూ అరెస్ట్ అయ్యే వరకు ఈ పోలీసులు తన ఎఫర్ట్స్ కొనసాగిస్తారు. ఈ దర్యాప్తు కొనసాగుతుంది. త్వరితగతిన ఈ యొక్క దర్యాప్తును పూర్తి చేసి ఆ షార్ట్ షీట్ కూడా వేయడం జరుగుతుంది. షార్ట్ షీట్స్, ఎందుకంటే ఇది చాలా దారుణమైన, తీవ్రమైన ఘటనగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడ కూడా
టైం ఉంటుంది, ఒక 2 గంటలు 3 గంటలు. అది వెళ్ళటం వాళ్ళే తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్ళిన ఆయన కూడా ల్యాండ్ సంబంధించిన ఆయన కాదు, ల్యాండ్ అతను పోవట్లేదు. సో అతను తీసుకెళ్ళటం, 2-3 తీసుకొచ్చి సడన్ గా వెళ్ళడమే 2.5 minutes లో ఇంత లైట్నింగ్ అటాక్ చేయడం అనేది చాలా సీరియస్ గా తీసుకున్నాం. విల్ టేక్ వెరీ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ అగెనిస్ట్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎవరైతే దీనిలో బాధ్యులో వారిపై అందరిపై చర్యలు తీసుకుంటాం.